హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి విరిగిపోయిన పాలతోటి పన్నీర్ చేశానండి. సో ఎలా అనేది అందరికీ ఆల్రెడీ తెలుసు, బట్ మిగిలిపోయిన పాలని కొంతమంది పడేస్తూ ఉంటారు కదా. సో అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేశాను. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నేను ముందుగా హాఫ్ లీటర్ వరకు పాలు పోయించుకుంటానండి. సో ఆ పాలు అనేవి విరిగిపోయాయి. ఇంకో కొద్దిగా లెమన్ వేసి ఎక్కువగా విరగొట్టాను పాలని. సో విరిగిన తర్వాత ఈ విధంగా ఒక కర్చీఫ్ లాంటిది తీసుకొని వడగట్టేసుకోండి. జార్ ఉన్నా పర్వాలేదండి. ఆ జార్లో మనము వాటర్ని అంతా కూడా ఈ విధంగా మొత్తము తీసేసుకోవాలి. సో తీసేసుకొని ఆ వాటర్ని అంతా కూడా పడేయడమే అండి, దేనికి కూడా యూజ్ కాదు. సో వాటర్ పడేసినాక మనము ఆ కర్చీఫ్లో పెట్టినటువంటి ఆ మిశ్రమాన్ని అంతా కూడా ఈ విధంగా ఒక 5 అవర్స్ పాటు ఏదైనా సరే బరువు ఉన్నది అనేది మనం పెట్టుకోవాలి. నేను ఇక్కడ రోల్ యూస్ చేశాను. సో ఈ రోల్ని ఒక 5 అవర్స్ పాటు పెట్టుకున్నాను. 5 అవర్స్ తర్వాత మనము రోల్ని తీసి చూసుకుంటే అప్పటికే పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. చాలా చక్కగా ఉంది అండి. కర్రీ కూడా చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చూసారా, చాలా చక్కగా ఉంది అండి. ఇక్కడ కట్ చేసి కూడా నేను మీకు చూపిస్తాను. చాలా పఫీగా వచ్చింది, నీట్గా క్లీన్గా కూడా ఉంది. మనంతటా మనం చేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదా. సో ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్.